వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతోనే రైతులకు నిజమైన న్యాయం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమైన సంస్కరణ మా రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ముఖ్యంగా రైతులను ఏ విధంగా మేము ఆదుకోవాలి, రైతు పక్షపాతిగా మేము ప్రతిరోజు వ్యవహరించే విధంగా ఒక మార్పు తీసుకురావాలనేది ఒక స్పష్టమైన ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని లోతుగా అధ్యయనం చేసుకుని ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మీరు గతంలో చూశారు ఏ విధంగా దళారులను ప్రోత్సహించి రైతాంగానికి నష్టం కలిగే విధంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు విషయంలో చివరికి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన, ప్రభుత్వ వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయే విధంగా రైతాంగం చాలా బాధాకరమైన సంఘటనలు ఎదురు చూశారు. ఆ పరిస్థితులు మార్చడానికి కోసం సాంకేతిక నిపుణులతోటి, అనేక మంది పెద్దలతోటి సంప్రదించి రైతు సోదరులు, రైతు సంఘాలు వీళ్ళందరితో కూడా మాట్లాడి ఒక మార్పు తీసుకొద్దాం అనే ప్రయత్నం చాలా స్పష్టంగా మేము చేయడం జరిగింది. గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఎక్కువగా మేము ఆ రోజు ఎదుర్కొన్న సమస్యలు అకాల వర్షాలు, క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో రైతులు కొన్ని సందర్భాల్లో పారదర్శకత లేకపోవడం అనే అంశంతో వాళ్ళు బాధపడుతూ ఉండేవాళ్ళు. ఈ విషయాలన్నింటినీ కూడా మేము సమగ్రంగా ఆలోచించి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్కి, ఈ ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసానికి అన్ని విధాలుగా సిద్ధమై కేంద్ర ప్రభుత్వంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి, అక్కడున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోటి మాట్లాడి మన రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగే విధంగా, మేలు జరిగే విధంగా, ఊహించని విధంగా ఈసారి మేము ఒక ఖరీఫ్ మాసానికే 51 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. ఒక ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సుమారు 12,200 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఈ ప్రక్రియకి రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, పిఏసిఎస్ సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఉన్న మన రెవెన్యూ సిబ్బంది, జిల్లా జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి అనేక సందర్భాల్లో మీటింగ్లు జరుపుకొని 4,041 రైతు సహాయ కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందులో 16,714 సిబ్బంది, వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్, అంటే ఒక్కొక్క దిశలో ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలనే దానిపైన చాలా లోతుగా వీళ్ళందరూ కూడా, సిబ్బంది అందరికీ కూడా మేము సమాచారం అందిస్తూ ముందుకెళ్ళాం. గత సంవత్సరం మీరు కూడా చూశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పులు తీసుకురావాలని సూచించారు. దానికి అనుగుణంగా ఈసారి 6 కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. 32,067 లారీల్ని మేము ఆల్రెడీ GPS ద్వారా సిద్ధం చేశాం. సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఖరీఫ్ మాసానికి. గతంలో ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ 51 లక్షల మెట్రిక్ టన్నులు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తోంది. ఇదే కాదు, గతంలో మీరు చూశారు, కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తాం అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం.